అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మనం సర్వీస్ పొందాలన్నా లేదంటే ఏదైనా మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సర్టిఫికేట్ పొందాలన్నా ఆయా కార్యాలయాల చుట్టూ తిరగడం గానీ లేదంటే ఒక అర్జీ పెట్టుకోవడం గానీ జరుగుతుంది. అర్జీ పెట్టుకున్న తర్వాత 3 లేదా 4 రోజుల తర్వాత ఆ సర్టిఫికేట్ ను తీసుకోవడానికి మళ్ళీ ఆ కార్యాలయాల చుట్టూ తిరిగే వాళ్ళం మనం. ఇలాంటి సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఒక డిజిటల్ గా తీసుకురావడం జరిగింది. అదేంటంటే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ని వీడియోస్ ని ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేంటంటే మనం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్వీస్ కావాలన్నా ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా పొలం పాస్బుక్ అడంగల్ వంటివి సేవలను మనం సచివాలయానికి వెళ్ళి లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లేదా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకునే వాళ్ళం. అర్జీ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత 2 లేదా 4 రోజుల తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన డాక్యుమెంట్ సర్టిఫికేట్ ను తీసుకోవడానికి మళ్ళీ సచివాలయాల చుట్టూ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళం. ఈ విధంగా ప్రాసెస్ ఉండేది. అలాగే వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక వెబ్సైట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారు డిఓబి క్యాస్ట్ నేటివిటీ అడంగల్ వంటివి 150 ధ్రువపత్రాలను వాట్సాప్ లో అందిస్తామని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు అందిస్తామని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఈ విధానంతో ప్రజలెవరూ గవర్నమెంట్ ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీఎం గారు తెలిపారు. అలాగే డిజిటల్ సేవలను అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఇటీవల ఒక కీలక అప్డేట్ ను జారీ చేయడం జరిగింది. ప్రజలకు కావాల్సిన 150 ధ్రువపత్రాలను వాట్సాప్ లో అందిస్తామని సీఎం గారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని తెలిపారు. ఈ విధానంలో ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదని ఈ డిజిటల్ సేవలను తీసుకురావడం జరిగింది అని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలను ఈ నెల 18న ప్రారంభించాలని సీఎం గారి యొక్క కీలక ఆదేశం. ఇలా డిజిటల్ గా ప్రజలకు సేవలు అందించడానికి ప్రతి సచివాలయానికి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రభుత్వానికి సంబంధించి వాట్సాప్ ను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్తున్నారు. ఏ విధంగా అంటే మనకు కావాలన్నా ఏది కావాలన్నా వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ చేస్తే మనకు సచివాలయం సిబ్బంది వాళ్ళు ఈ సేవలను ఈ సర్వీస్ ని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నారని సచివాలయం సిబ్బంది ఈ నెల 18 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్లను సచివాలయాల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఈ డిజిటల్ సేవలను రానున్న రోజుల్లో త్వరలో మనకు ప్రజలకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఏ విధంగా అర్జీలు పెట్టుకుంటున్నామో మనము ఆఫీసులకు వెళ్ళి అదే విధంగా సచివాలయానికి సంబంధించి ఒక వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్ లో మనకి ఏదైనా కావాలంటే వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళు సేవలను ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి 150 సేవలను అందించడానికి ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని సీఎం గారు తెలిపారు. ఈ విధానంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.